హాయ్ నమస్తే. మీతో నాదొక చిన్న మాట. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ తింటున్నప్పుడు అబ్బా ఈ చట్నీ బాగాలేదు, చప్పగా ఉంది, ఈ టిఫిన్లోకి ఈ చట్నీ అయితే బాగున్ను, ఈ పునుగుల్లోకి కాస్త కొంచెం స్పైసీగా ఉంటే బాగున్ను అని అనిపిస్తుంటుంది కదా అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు మనం చిటికలో 2 నిమిషాల్లో మనం టమాటా అండ్ పచ్చిమిర్చి చట్నీ చేసుకోవచ్చండి. సో నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాను అని అంటే కనుక, ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆ యొక్క టమాటాలని, అలాగే పచ్చిమిర్చిని కూడా, అలాగే కొద్దిగా ఒక 2 నుంచి 3 వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. అలాగే కొంతమంది అయితే ఉల్లిపాయ వేసుకుంటారు, నేనైతే ఉల్లిపాయ వేసుకోవడం లేదు. కొన్ని చట్నీల్లోకి ఉల్లిపాయ బాగుంటుంది, బట్ ఇందులోకి ఎందుకో నాకు వేయబుద్ధి అవ్వదు, కొంచెం వాటరీగా ఉంటుంది కదా, సో దానివల్ల అనమాట. సో ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి వదిలేస్తే కనుక ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో దాన్ని మనం చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని, వాటర్ ఏం పోయిన అవసరం లేదు, సో అలానే మనం దాన్ని బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. బ్లెండ్ చేసుకుంటే చూసారు కదా, ఇక్కడ మనకి రెడీ అవుతుంది. ఇది కొంచెం పుల్లగా కారంగా కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే లైట్గా కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుందండి, లేదంటే పులుపు ఎక్కువైపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ మా ఇంటి స్పెషల్. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీతో నాదొక చిన్న మాట. థ్యాంక్ యూ.